ఈ మతి పరిమితమైంది కనుక ఈ మతికి ఆ అపరిమితమైన దేవుడు అర్థం కాడు. మరి ఎప్పుడు అర్థమవుతాడు? పెళ్ళైన వాళ్ళకి నేను చెప్పేది అర్థమవుతుంది. ఈ ఫిలాసఫీ పెళ్ళైన వాళ్ళకి తొందరగా అర్థమవుతుంది. మీరు ఆఫీస్ నుంచి వస్తారు, మీ ఆవిడ అలిగేటు తిరిగి కూర్చుంటుంది. ఏమిటి అని అడిగితే ఎంతకీ చెప్పదు. ఆడవాళ్ళతో కొన్ని చిక్కులు ఉంటాయి. కనుక్కోండి చూద్దాం అన్నట్టు కూర్చుంటారు వాళ్ళు. కనుక్కోకపోతే మళ్ళీ చిక్కు. ఇంతకాలం కాపురం చేసావు, నేను ఎందుకు అలిగాను, నా బాధ ఏమిటో కూడా నీకు అర్థం కాలేదా? చెప్పదు, కనుక్కోవాలి. తర్వాత ఎప్పుడో చాలాసేపటికి పాపం ఈ భర్త మట్టి బుర్రకి, ఎందుకంటే పెళ్ళైన తర్వాత మతిపోయింది కాబట్టి, ఆవిడే శ్రీమతి అయింది కాబట్టి ఈయనకి వెలగదు. ఆ తర్వాత ఎప్పుడుకో 2-3 గంటలకి పెద్ద రాద్ధాంతం అయిపోయిన తర్వాత, ఈరోజు మన పెళ్లి రోజు మర్చిపోయావా అంటుంది. ఇంకా చూడు మనోడి పరిస్థితి, ఆత్మహత్య చేసుకున్నట్టే. అమ్మాయి అంటేనే ఒక అర్థం కాని పదార్థం అనమాట. ఎప్పుడు తెలుస్తుందండి భార్య మనసులో మాట? భార్య చెబితే. దేవుడి గురించి ఎప్పుడు అర్థమవుతుంది? తమరి మతికి నా మతికి ఆయన వచ్చి చెప్పాలి, వేరే మార్గం లేదు.